చూపిస్తున్నా అంటే ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే వాకిటి శ్రీహరి గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిందని చెప్పి. ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు దీన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాతకాలంలో ఒక సామెత ఉండే, బంతిలో వడ్డించేవాడు మనవాడైతే మనకన్నీ దక్కుతాయని ఒక సామెత ఉండే, పెద్దలు చెప్పిన మాట. సో ఇది ఈరోజు నిజమైంది. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ హోదాలో ఒక బీసీ బిడ్డ, బీసీ సామాజిక వర్గానికి చెందిన ముద్రాజ్ బిడ్డ అయిన వాకిటి శ్రీహరి గారు ఈరోజు క్యాబినెట్లో మినిస్టర్ హోదాలో ఉండడం వల్ల ఈరోజు ఎప్పటి నుంచో బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇద్దరు పిల్లల నిబంధన వల్ల చాలామంది కూడా బీసీలు పోటీ చేయలేకపోయారు. ఎందుకంటే అధిక సంఖ్యలో ఉన్నది బీసీలే కాబట్టి. సో అటువంటి బీసీలకు ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం వల్ల చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది ఎందుకు సాధ్యమైందంటే ఈరోజు క్యాబినెట్లో మన బీసీ వర్గానికి చెందిన బిడ్డ ఈరోజు వాకిటి శ్రీహరన్న గారు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. అంటే రాజకీయ పరంగా మన బీసీలు ఉంటే ఎంత ఎంత న్యాయం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. సో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఈరోజు బీసీలు ముందలుంటే మనకేం కావాలన్నా కూడా చేసుకుని